ఈరోజు అయితే మా కంపెనీకి ఒక పర్సన్ అయితే వచ్చిండు కొత్తగా. సో 2-3 రోజులు అయితే మనోడికి అయితే చూడు బండి ఎట్లా నడుపుతుండే ఏం కథ అంటే మా ఫోర్మెన్ అయితే పర్సన్ కూడా ముందు ఫోర్కి నడిపినట. కానీ ఇది కొద్దిగా వేరే కదా, ఈ మెటీరియల్ ఆ మెటీరియల్ వేరే కాబట్టి కొన్ని రోజులు అయితే కూడా ఇంతలోనే జీతం అయితే మళ్ళీ పడ్డది మనకు. పోయి పైసలు అయితే విడ్డా చేసుకుని వచ్చినాయి. 2 నెలల నుంచి కొద్దిగా జీతం అయితే మనకు తక్కువ వస్తున్నది. 2200 2100 వస్తున్నది. ఈ జీతం వచ్చినాయి లేవో పైసలు విడ్డా చేసుకుని వచ్చేదాకంటే వీళ్ళకి వెళ్ళి 500 రూపాయలు ఇంటికి పంపాలా, 200 మనం ఉంచుకోవాలా. ఏమైతే ఏమో మా ఫ్రెండ్ అడిగిండు, ఆడికి ఒక 600 ఇచ్చిన, ఇక 1000 రూపాయలు మిగులుతో పై నెల ఒకళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకి ఇచ్చేసిన. అయిపోయాయి సాలరీ వచ్చింది, సాలరీ తీసిన, అది చేసిన, ఇది అయిపోయి. ఇక మళ్ళీ మళ్ళీ వచ్చిన నెల దాకా ఆ నెల ఎప్పుడు వస్తుందో ఆ నెల కోసం అట్లా చూడాలి. ఇక మా వాడు వచ్చిండు, కలిసినాం. ఇక ఆడు బండి తీసుకుని వెంటనే ఉండరా అంటే ఉండలేడు. మొన్న ఫోర్మెన్ దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయలు తీసుకున్నా, అటు 100 రూపాయలు ఇచ్చేసిన. ఇక హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, బండి తీసుకుని రానగానే బండి తీసుకుని వచ్చేసి ఆడ హెడ్ ఆఫీస్ దగ్గర పెట్టేసి మళ్ళీ నడుచుకుంటూ పోయాకంటే బాబాయ్ వచ్చిండు. ఇక ఎందుకు నడుచుకుంటూ పోతాడని దించేస్తాను అట్ట. ఇక ఇది బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.